నందిని కాఫీ తాగుతూ అలా పేపర్ చదువుతూ ఉంటుంది. అలా పేపర్ చూసేసరికి ఒక్కసారిగా వాళ్ళ నాన్న, అమ్మ ఫోటో ఆ పేపర్‌లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈ యాడ్ పేపర్‌లో ఎవరిచ్చారు అని చెప్పి ఆ కాఫీ కప్పుని ఒక్కసారి గట్టిగా ఇసురుతుంది. విసిరేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఆ నందిని దగ్గరకు వచ్చి ఏంటి ఏమైంది అని చెప్పి అడుగుతారు. అడగగానే నందిని అయితే ఆ పేపర్‌లో ఉన్న యాడ్‌ని చూసి ఈ ఈ పేపర్‌లో ఈ యాడ్‌ని ఎవరిచ్చారు అని చెప్పి అడుగుతుంది. అది విని అక్కడ ఉన్న రాంబాబు ఇలా అంటూ ఉంటాడు. ఏంటి వదినా నీకు నచ్చిందా? నేనే ఆ పేపర్‌లో యాడ్ ఇచ్చింది నేనే అని చెప్పి అంటాడు. అది విని నందిని రాంబాబు చెంప పగలగొడుతుంది. దాంతో రాంబాబు అయితే ఏంటి వదినా ఏమైంది వదినా అని చెప్పి అంటాడు. పేపర్‌లో యాడ్ ఇచ్చావు బాగానే ఉంది. కానీ పేపర్‌లో ఎందుకు ఇచ్చావు? నీకు అమ్మ నాన్న షష్ఠి పూర్తిని బాగా జరపాలి అనుకుంటే బంధువులందరూ వస్తారు. కానీ పేపర్‌లో యాడ్ ఇస్తే అందరినీ రమ్మన్నావా? అంటే ఇది వరలక్ష్మి గాని చూస్తే వరలక్ష్మి ఇక్కడికి వస్తుంది కదా అని చెప్పి నందిని అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నందిని అయితే వరలక్ష్మి వస్తుందని కంగారు పడుతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి కూడా ఇంటి దగ్గర పేపర్ చదువుతూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య, మామయ్య ఫోటో చూసి షష్ఠి పూర్తి వేడుక అందరూ ఆహ్వానితులే అని రాసిపెట్టి ఉంటుంది. అది చదివి వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మా అత్తయ్య, మామయ్య ఇక్కడే ఉన్నారా? ఈ దగ్గరలోనే ఉన్నారా? వెన్నెల కూడా ఉందా? అమ్మో! ఇప్పుడు నేను ఈ షష్ఠి పూర్తికి వెళ్ళి నా కూతుర్ని నేను దగ్గర చేసుకుంటాను. ఎలాగైనా సరే నా కూతుర్ని నేను నాతో పాటు తీసుకువచ్చేస్తానని చెప్పి వరలక్ష్మి అనుకుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.